బుర్జ్ ఖలీఫా నిర్మాణం జరుగుతుండగా అన్ని అంతస్తుల నిర్మాణం పూర్తయ్యాక గ్లాస్ ప్యానెల్స్ పెట్టే సమయం వచ్చింది. ఇంజనీర్లు అది సులువైన పని అనుకున్నారు. అయితే అప్పుడు ఎవరూ ఊహించని జరిగింది. దుబాయ్ యొక్క వేడి వాతావరణం, ఆపై ప్రపంచంలోనే ఎత్తైన భవనంకి విండో ప్యానెల్ పెట్టేసరికి బుర్జ్ ఖలీఫా లోపల ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. అంత ఉష్ణోగ్రతలో ఏ వ్యక్తి కూడా భవనంలోకి ప్రవేశించలేడు. ఈ సమస్య బుర్జ్ ఖలీఫా నిర్మాణంలో వచ్చిన అతిపెద్ద సమస్య. ఈ సమస్య నిర్మాణ బృందాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. దీని కారణంగా బుర్జ్ ఖలీఫా ఇంటీరియర్ డిజైనింగ్ ఆగిపోయింది. మొత్తం 18 నెలలుగా నిర్మాణం నిలిచిపోయింది. కానీ ఆ తర్వాత యాజమాన్యం మరియు ఇంజనీర్ల కళ చెదిరిపోకుండా నిలిపే సంఘటన ఒకటి జరిగింది. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ఎంఎస్ రెడ్డి. గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం. ఇది 2716 అడుగుల ఎత్తులో మేఘాలను చీల్చుకుంటూ పైకి వచ్చి ఈ భవనంపై $1.5 బిలియన్ ఖర్చు, అంటే 12,000 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు. ఇది ఇంజనీరింగ్ యొక్క అద్భుత కట్టడం అని చెప్పవచ్చు. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు మరియు కార్మికులు ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నారు మరియు వారి సమస్యలకు ఎలా పరిష్కారం లభించింది, ఇదంతా ఈ వీడియోలో చూడొచ్చు. ఛాలెంజ్ నెంబర్ 1. బుర్జ్ ఖలీఫా నిర్మాణంలో మొదటి పెద్ద సమస్య ఖచ్చితమైన సమయంలో దాన్ని నిర్మించడం. ఈ భవన నిర్మాణానికి ఇంజనీర్లకు ఇచ్చిన సమయం కేవలం 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లో వారికి 3 సంవత్సరాలు కేవలం బిల్డింగ్ డిజైన్కే అవసరమవుతుంది. 3 సంవత్సరాలు బిల్డింగ్ డిజైన్కు కేటాయిస్తే మిగతా 3 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేయడం చాలా కష్టం. కాబట్టి డిజైన్ లేకుండానే బుర్జ్ ఖలీఫా నిర్మాణం చేయాలని ఇంజనీర్లు నిర్ణయించుకున్నారు. అందుకే ఫిబ్రవరి 2004లో నిర్మాణాన్ని ప్రారంభించారు. కానీ అదే సమయంలో డిజైన్ కూడా కొనసాగింది. ఛాలెంజ్ నెంబర్ 2. బుర్జ్ ఖలీఫా పునాది వేసే సమయం రాగానే మరో సమస్య మొదలైంది. సాధారణంగా పొడవైన భవనాల పునాది భూమి లోపల పెద్ద రాళ్లపై వేయబడుతుంది. కానీ బుర్జ్ ఖలీఫా ఉన్న ప్రదేశంలో ఇసుక లేదా చిన్న చిన్న బలహీనమైన రాళ్ళు మాత్రమే ఉన్నాయి. అయితే ప్రపంచంలోని అతిపెద్ద భవనం నిర్మాణం ఈ బలహీనమైన స్థలంలో నిలబడుతుందా, అంత బరువుని తట్టుకుంటుందా అనే ఆలోచన మొదలైంది. ఈ సవాలును ఎదుర్కోవడానికి సైన్స్లోని ప్రాథమిక సూత్రాన్ని ఉపయోగించారు. అది ఫ్రిక్షన్, అంటే ఘర్షణ. అవును, బుర్జ్ ఖలీఫా పునాదులు 192 స్టీల్ పైల్స్పై నిర్మించారు. ఇవి భూమిలో 50 మీటర్ల లోతులోకి వేయబడ్డాయి. మొత్తం బుర్జ్ ఖలీఫా బరువు 1 లేదా 2 కాదు, మొత్తం 192 స్టీల్ పైల్స్పై సమానంగా ఉంచబడ్డాయి. ఛాలెంజ్ నెంబర్ 3. బుర్జ్ ఖలీఫా డిజైన్ కొరకు నిర్మాణ సంస్థ అయిన ఎంఆర్ షికాగో యొక్క ఉన్నత స్థాయి ఆర్కిటెక్చర్ సంస్థను సంప్రదించింది. ఈ ఆర్కిటెక్చర్ సంస్థ ఇప్పటికే చాలా ఉన్నత స్థాయి నిర్మాణాలను రూపొందించింది. కానీ ఈ అత్యంత ఉన్నత స్థాయి నిర్మాణాన్ని రూపొందించడానికి వారు ఎంతో శ్రమించవలసి వచ్చింది. వారి ముందున్న సవాలు ఏమిటంటే మిలియన్ల టన్నుల కాంక్రీటుతో కూడిన భవన నిర్మాణ డిజైన్ రూపొందించడం, ప్రతి అంతస్తులో సహజ కాంతి వచ్చేలా డిజైన్ చేయడం, మరియు అది 160 అంతస్తుల భారీ భవన నిర్మాణం. ఈ సమస్యకు పరిష్కారం ఆ సంస్థ పగలు రాత్రి కష్టపడి సాధించింది. అది బట్రస్ స్ట్రక్చర్ నిర్మాణం. ఛాలెంజ్ నెంబర్ 4. ఒకవైపు నిర్మాణ బృందం ఒకదాని తర్వాత మరొక అంతస్తు నిర్మిస్తూ వచ్చారు. కానీ వారు పైకి వెళ్ళిన వెంటనే వారు మరొక సమస్యని ఎదుర్కొన్నారు. అది ఏమిటంటే కాంక్రీట్ మిక్స్చర్ కింద నుంచి పైకి పంపే సమయంలో అది మధ్యలోనే గట్టిపడిపోవడం. దీనికి ఒకే పరిష్కారం, అదే కాంక్రీట్ సక్షన్ సిస్టమ్. అంటే బుర్జ్ ఖలీఫా దిగువ నుండి పైకి మందపాటి పైపులు అమర్చబడ్డాయి. ఈ పైపుల ద్వారా కాంక్రీట్ పై అంతస్తులకు చేరేది. అది కొద్ది మొత్తంలో కాదు. బుర్జ్ ఖలీఫా నిర్మాణానికి మొత్తం కాంక్రీట్ బరువు సుమారు 1,00,000 ఏనుగులంత బరువు. అందువల్ల ఇంత మొత్తంలో కాంక్రీట్ను పంప్ చేయడానికి 3 అత్యంత శక్తివంతమైన పైప్లను తెప్పించి ఆ పని మొదలుపెట్టారు. ఛాలెంజ్ నెంబర్ 5. నిర్మాణం జరిగి ఇప్పటికీ 3 సంవత్సరాలు పూర్తయ్యాయి. బుర్జ్ ఖలీఫా యొక్క 140 అంతస్తులు నిర్మించబడ్డాయి మరియు భవనం 140వ అంతస్తులోనే ప్రపంచంలో ఎత్తైన భవన నిర్మాణ రికార్డును బద్దలు కొట్టింది. కానీ భవన నిర్మాణ సామాగ్రిని పైకి తీసుకురావడానికి అవసరమైన క్రేన్లు కేవలం 120వ అంతస్తు వరకే చేరుకోగలేవి. క్రేన్లు మాత్రమే కాదు, క్రేన్ను నిర్వహించే క్రేన్ ఆపరేటర్లు కూడా అంత ఎత్తులో పనిచేయడానికి నిరాకరించారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్రేన్ ఆపరేటర్లు దుబాయ్ తీసుకువచ్చారు. ఈ క్రేన్ ఆపరేటర్లు వేర్వేరు భాషను మాట్లాడేవారు. కానీ ఎవ్వరూ ఎత్తులో పనిచేయడానికి భయపడలేదు.
700 మీటర్ల ఎత్తులో ఈ క్రేన్ ఆపరేటర్లు 12 గంటల పాటు విధుల్లో గడిపారు. కొందరు ఆ క్రేన్లోనే పడుకునేవారు. ఛాలెంజ్ నంబర్ 6. బుర్జ్ ఖలీఫాని పూర్తి చేయడానికి కేవలం 2 ఏళ్ల సమయం మాత్రమే మిగిలాయి. భవనం యొక్క మొత్తం అంతస్తుల నిర్మాణం పూర్తి చేశారు. కానీ ఒక ముఖ్యమైన పని ఇంకా మిగిలే ఉంది. అదే గ్లాస్ ప్యానెల్స్ పని. బుర్జ్ ఖలీఫాలో మొత్తం 24,000 గ్లాస్ ప్యానెల్స్ పెట్టాల్సిన పని ఉంది. గ్లాస్ ప్యానెల్స్ పని ప్రారంభించినప్పుడు భవనం యొక్క లోపలి ఉష్ణోగ్రత దుబాయ్ యొక్క వేడి వాతావరణం మరియు భవనం యొక్క ఎత్తు వల్ల 100 డిగ్రీల సెల్సియస్కు చేరుకునేది. ఈ గ్లాస్ ప్యానెల్స్ వల్ల వేడెక్కిన లోపలి ఉష్ణోగ్రతను చల్లపరచడానికి 10 రెట్లు ఎక్కువ విద్యుత్ వినియోగం అయ్యేది. మొత్తం 18 నెలలు ఈ సమస్యకు పరిష్కారం కోసం వెతికిన తర్వాత ప్రసిద్ధ ఇంజనీర్ జాన్ జారావ్ తన వద్ద ఈ సమస్యకు పరిష్కారం ఉందని చెప్పారు. కానీ ఆ పరిష్కారం చాలా ఖరీదైనది. వేరే ఆప్షన్ లేనందున జాన్ పరిష్కారం ఆమోదించబడింది. సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాలను ప్రతిబింబించేలా జాన్ ఒక ప్రత్యేక గ్లాస్ని తయారు చేశాడు. కానీ ఒక గ్లాసు ప్యానెల్ ఖరీదు $2,000 వస్తుంది. అంటే 24,000 ప్యానెళ్లు కావాలంటే మొత్తం $360 కోట్ల ఖర్చు వస్తుంది. ఇందుకోసం మొత్తం కర్మాగారాన్ని నిర్మించారు. అందులో ఈ గ్లాస్ ప్యానెళ్లు మాత్రమే తయారు చేయబడ్డాయి. కేవలం 4 నెలల్లో ఈ అల్యూమినియం గ్లాస్ ప్యానెళ్లు మొత్తం సిద్ధమయ్యాయి. ఛాలెంజ్ నంబర్ 7. నిర్మాణం ఆఖరి సంవత్సరంలో బుర్జ్ ఖలీఫా చాలా వరకు సిద్ధమైంది. గ్యాస్, నీరు మరియు విద్యుత్ పనులు కూడా పూర్తయ్యాయి. కానీ ఇంకా ఒక పని మిగిలి ఉంది. ఆఖరి అంతస్తుపై ఒక స్టీల్ పైపు నిలబెట్టడం. దీని పొడవు 136 మీటర్లు మరియు దాని బరువు 350 టన్నులు. ప్రపంచంలో ఇంత బరువైన స్టీల్ పైప్ని అంత పైనికి తీసుకువెళ్లే క్రేన్ ఎక్కడా లేదు. కానీ బుర్జ్ ఖలీఫా ఓపెనింగ్ దగ్గర పడుతుండడంతో అది తొందరగా పూర్తి చేయాలి. 136 మీటర్ల పొడవైన ఈ పైప్ను బుర్జ్ ఖలీఫాలోనే నిర్మించాలని ఇంజనీర్లు నిర్ణయించారు. కాబట్టి ఈ పైప్ను చిన్న చిన్న భాగాలుగా చేసి పైకి తీసుకెళ్లారు. బుర్జ్ ఖలీఫా పైభాగంలో తిరిగి అమర్చారు. ఛాలెంజ్ నంబర్ 8. చివరగా బుర్జ్ ఖలీఫా నిర్మాణం పూర్తయింది. కానీ ఏళ్ల తరబడి దుమ్ము, నిర్మాణ వ్యర్థాల కారణంగా బుర్జ్ ఖలీఫా దుమ్ముతో నిండిపోయింది. బయట నుంచి పాలిష్ చేయడమే మిగిలి ఉంది. కార్మికులు వైర్ల సాయంతో వేలాడుతూ బుర్జ్ ఖలీఫా మొత్తం 24,000 విండో ప్యానెళ్లు బయట నుండి పాలిష్ చేశారు. ఈ విండో క్లీనింగ్ ఇప్పటికీ కార్మికుల సాయంతోనే జరుగుతుంది. ఇప్పుడు మీరు ప్రపంచంలోని అతిపెద్ద భవనం బుర్జ్ ఖలీఫా గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకుంటారు. బుర్జ్ ఖలీఫా నిర్మాణంలో మొత్తం 12,000 మంది కార్మికులు ఒకే సమయంలో పనిచేసేవారు. బుర్జ్ ఖలీఫా ఎత్తు 3 ఐఫిల్ టవర్ల ఎత్తుకు సమానం. బుర్జ్ ఖలీఫాలో మొత్తం 24,000 గ్లాస్ ప్యానెల్స్ ఉన్నాయి. దీని మొత్తం బరువు 35 A380 విమానాల బరువుకు సమానం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే రెస్టారెంట్ బుర్జ్ ఖలీఫాలో ఉంది. బుర్జ్ ఖలీఫాలో ఉండే ఎలివేటర్లు ప్రపంచంలోనే వేగంగా వెళ్లే లిఫ్ట్లు. బుర్జ్ ఖలీఫా పై అంతస్తులు ఆటోమేటిక్గా పబ్లిక్ కొరకు మూసుకుపోతాయి. ఎందుకంటే అక్కడ ఒక్కోసారి గాలి ఎంత వేగంగా వీస్తుందంటే కేటగిరీ 1 తుఫాన్ అంత వేగం. బుర్జ్ ఖలీఫా పైని చివరి భాగం 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనబడుతుంది. బుర్జ్ ఖలీఫా నిర్మించి ఉన్న ప్రదేశంలో మిలిటరీ ప్రధాన కార్యాలయం ఉండేది. రోజులో 2 సార్లు సూర్యాస్తమయాన్ని చూడగలిగే ఏకైక ప్రదేశం బుర్జ్ ఖలీఫా మాత్రమే. ఒకసారి క్రింది అంతస్తుల నుంచి, మరొకసారి పై అంతస్తుల నుంచి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మరవకండి. ఎందుకంటే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు, విశేషాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్.